మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురగా కిషోర్కు మాచర్ల కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇంటి స్థలాన్ని ఆక్రమించి యజమానిపై హత్యాయత్నం చేసిన కేసులో తురగా కిషోర్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తురగా కిషోర్ను కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతినిస్తూ తీర్పును ఇచ్చింది. దీంతో పోలీసులు తురగా కిషోర్ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురగా కిషోర్కు మాచర్ల కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఒక స్థలాన్ని ఆక్రమించిన యజమానిపై హత్యాయత్నం కేసులో ఈ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనను కస్టడీలోకి తీసుకుని అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఎవరైతే మాచర్లకు సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి తురగా కిషోర్ ని 2 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మాచర్ల కోర్టు అయితే మాత్రం సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి 2009లో మాచర్లకి సంబంధించినటువంటి తోట శివకుమార్ అనేటువంటి వ్యక్తికి 2009లో ప్రభుత్వం అయితే స్థలాన్ని మంజూరు చేసింది. ఆ స్థలం పక్కగా ఉన్నటువంటి మరో స్థలాన్ని కూడా అతను కొనుగోలు చేశాడు. కొనుగోలు ఆయన కుమార్తె అయినటువంటి కుమార్తె కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అక్కడ ఆయన ఇల్లు నిర్మించుకొని ఉంటున్నటువంటి సమయంలో ఈ ఎవరైతే తురగా కిషోర్ ఉన్నాడో తురగా కిషోర్ ఆ ఇంటిని ఆక్రమించడమే కాకుండా ఆ ఇంటిని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అతని భార్య అయితే అడ్డు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ మీద హత్యాయత్నం చేశాడు. ఈ సందర్భంగా అతను పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు నిర్వహించినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని తురగా కిషోర్ తన స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా వివరిస్తూ కూడా అక్కడైతే ఆయన ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీన మాచర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇతని మీద దాడి చేశారో తోట శివకుమార్ మీద దాడి చేసినటువంటి తురగా కిషోర్ తో పాటు ఉన్న వ్యక్తులందరినీ కూడా పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళకైతే రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీసులు ఈ తురగా కిషోర్ ని తమ కస్టడీకి అప్పగించాలని ఈ సంబంధించి కేసు మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే అవకాశం ఉంటుందని అడిగినటువంటి నేపథ్యంలో ఈ మాచర్ల కోర్టు అయితే మాత్రం 2 రోజులు అంటే 23-24 తేదీలలో పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం తురగా కిషోర్ రిమాండ్ లో ఉన్నాడు. 23-24 తేదీలో పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించే పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.